నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే స్పందన అర్జీలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందన భవన్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దానికి కావాల్సిన సొల్యూషన్ అన్నట్టు ఆ డైరెక్షన్స్ ఏం చేయదు అని ఇప్పుడు జరిగింది. దాంట్లో మెజారిటీ ఇచ్చేసేయాలి. ఈ డిసాటిస్ఫైడ్ రివర్సెస్ కూడా అది వాడుకుంటూ అనాలిసిస్ ఎందుకు డిసాటిస్ఫై అయ్యారు, డిగ్రీ ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్ పెటిషన్ జరగలేదా అంటే ఒక పాటలో మాకు సరిగా అండర్స్టాండ్ చేయకుండా వాళ్ళని చెప్పుకోవడం ఇట్లాంటివంతా మళ్ళీ రీఓపెన్ కానీ ఇంటర్నేషనల్ మధ్యన అన్ని కూడా వారానికి మీ దగ్గర ప్రతి డిపార్ట్మెంట్ చూస్తే మాక్సిమం 10-20 వస్తాయి. మాక్సిమం గత డిపార్ట్మెంట్ ఈ 20 పటిషన్స్ ఖచ్చితంగా క్లోజ్ చేసిన వాళ్ళు సాటిస్ఫైడ్ డిసాటిస్ఫైడ్ రాలేదు. అంటే కొంచెం పెట్టిన కరెక్ట్ కాదు ఇది చెప్పుదాము కింద ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారిగా ఎస్పెషల్లీ రెవెన్యూ పంచాయత్ సిపిడిసి చేసిన పెటిషన్స్ లో టాప్ 10 మేజర్ టాప్ 10 టైప్స్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఏమున్నాయో ఆ గ్రీవెన్సెస్ కు ఒక నామన అంటే ఈ గ్రీవెన్సెస్ గురించి చాలా చెప్పాను. అంటే ఫస్ట్ వాట్ ఈస్ ద గ్రీవెన్స్, ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు, రూల్స్ అధికారులు ఎవరు, దాన్ని ఆ ప్రభావాలు ఉంటుంది. దాని తర్వాత ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ద గ్రీవెన్సెస్ అంటే అది ఇంకా గ్రీవెన్స్ అన్ని కూడా రీప్రొడ్యూస్ గా చేయడానికి రీరైట్ చేయడానికి అక్కర్లేదు. జిస్ట్ ఆఫ్ గ్రీవెన్స్ అంటే అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. యాక్షన్ ఐటమ్స్ 3-4 ఐటమ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ రాసుకొని ఈ పాయింట్ వారీగా ఆ పర్టికులర్ ఇచ్చిన ఎండార్స్మెంట్ కానీ ఆర్డర్లో మెన్షన్ చేసి ఉండాలి. ఈ పరిష్కారానికి అడిగారు, దీనికి ఇట్లా చేయబడుతుంది, ఇది అడిగారు చేశాము, ఇది అడిగారు చేయలేము ఈ సోల్స్ రూల్ ప్రకారము, ఇది అడిగారు ఈ సోల్స్ రూల్ ప్రకారం ఇది చేసాము, నెక్స్ట్ అడిగిన 4 విషయాలు దీన్ని కూడా కంప్లీట్ చేశాము. అండ్ ఇది చేయడానికి వాట్ ఇస్ ద ప్రాసెస్ ఫాలో అంటే మీరు ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా లోకల్ పర్సన్కి అది ఎండార్స్ చేయడం జరిగింది. లోకల్ ఫీల్డ్ అఫీషియల్స్కి ఇంటర్ఫేస్ వెళ్ళి మీతో పర్సనల్గా ఫీల్డ్ వెరిఫికేషన్ చేశారు, మీకు నోటీస్ ఇంటిమేషన్ చేసి వచ్చి మీతో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది, స్టేట్మెంట్ తీశారు, లోకల్ ఎంక్వైరీ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసి ఈ పర్టికులర్ ఎంక్వైరీలో ఇది తెలియదు దాంట్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నాము అని మీకు కూడా తెలియపడుతున్నాము అని ఒక స్పీకింగ్ ఆర్డర్ అంటే మనం వాళ్ళు పెట్టిన ఫిర్యాదు ఏంటి మనం అండర్స్టాండ్ చేసుకున్నాము. అండర్స్టాండ్ చేసుకున్న విషయము ఆయనకి చెప్పేసి మనం ఏ ప్రయత్నాలు చేసి ఈ పర్టికులర్ పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేశాము. ఫైనల్ గా ఆ పర్టికులర్ పాయింట్ వైజ్ గా పరిష్కారం అయిందా అవలేదంటే దానికి కారణాలు ఇది చెప్పేసి నో నీడ్ ఆఫ్ మనీ కాలింగ్ బ్యాక్ నాకు అవుతుందా లేదా మరి ఏమవుతుంది ఇది అని అడగడానికి వీలు ఉంది కదా. సో కాకపోతే సే సో కారణాల వలన సో రూల్ వలన సో జీవో వలన సో ప్రొవిజన్స్ వలన చేయకపోయాము అని చేసి పెట్టేస్తే దాన్ని వాడుకోవడం పర్టికులర్ స్పందనకి కాంప్లెక్స్ గా వాడేసినట్టు మరి సేమ్ పర్సన్ వచ్చేసి ఇదే విండోస్ నాకు చెప్తే చెప్పేశారు నేను కూడా దిస్ ఇస్ కాంప్రహెన్సివ్ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేసారు. ఫలితం ఏమవుతుందా ఇంటి మిగిలింది ఆగలేదు నవ్వకపోతే నాకు తెలియదు స్పెసిఫిక్ ఫార్మ్ సపోజ్ మీ దగ్గర ఆగకపోతే మీరు సివిల్ కోర్ట్స్ కానీ హైయర్ జ్యుడిషియల్ ఫార్మ్స్కి వెళ్ళవచ్చు. ఏం చెప్పడానికి గ్రీవెన్స్ ప్రొఫార్మా మోడల్ ప్రొఫార్మా రాలా ఒంగోలు స్థానిక పాత గవర్నమెంట్ సెంటర్ నందు అలిమే మండి బిర్యానీ సెంటర్ను ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ చేతుల మీద ప్రారంభించారు. క్లాష్ వస్తుంది
నూతన రెస్టారెంట్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సలీం అమ్రుల్లా సౌదీ అరేబియన్ మంది బిర్యానీ పాయింట్ ఇక్కడ పెట్టడం జరిగింది. మరి బిర్యానీ పాయింట్స్ చాలా వస్తున్నాయి ఒంగోలులో, కానీ ఇది ఒక్కొక్క రకంగా ఒక వెరైటీగా పెడుతున్నారు. ముఖ్యంగా ఇది సౌదీ అరేబియన్ సంబంధించిన ఆ టైప్ ఆఫ్ బిర్యానీ ఇక్కడ పెట్టడం విశేషం. మరి అందరూ కూడా ఈ ఒంగోలు ప్రజలందరూ కూడా టేస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఇది సక్సెస్ కావాలని, మరి సలీము అమ్రుల్లా దీన్ని ఇంకా పైకి తీసుకొచ్చి పెద్ద రెస్టారెంట్గా ఇంకా కూడా తీర్చిదిద్దాలని చెప్పి కూడా కోరుకుంటూ, వారు ఈ పాయింట్ మరి బిర్యానీ పాయింట్ పెట్టినందుకు వారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ, డెఫినెట్గా సక్సెస్ కావాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మార్కెట్ దగ్గర సలీం అరేబియన్ సౌదీ అరేబియన్ మండి బిర్యానీ అనే పాయింట్ని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఎంతో హట్టహాసంగా ఓపెన్ చేయడం జరిగింది. మొదటగా మరి సలీంకి అమ్రుల్లాకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇది బాగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చేతుల మీదుగా ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బాగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఇది అరేబియన్ మండి బిర్యానీ అనేది అక్కడ నుంచి సౌదీ నుంచి అక్కడ వాళ్ళ టేస్ట్ని చూపించడానికి ఇక్కడ మరి వాళ్ళు ఉత్సాహపడుతున్నారు. ఈ రోజున మనము చాలా వరకు రెస్టారెంట్లు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ మరి నగరం పెరుగుతుంది, కొత్త కొత్త టేస్ట్లకి అందరూ అలవాటు పడుతున్నారు. కాబట్టి అందరూ తింటున్నారు కనుకనే మరి కొత్త కొత్త రెస్టారెంట్లు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రజల యొక్క టేస్ట్కి అనుకూలంగా మీరు దాన్ని తయారు చేయాలని, అలాగే అందరికీ అందుబాటులో ఉండే రేట్లని, అంతేకాకుండా మంచి టేస్టు, అంతేకాకుండా క్వాలిటీని కూడా మీరు మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అది సక్సెస్ అవుతారు. ఇంకా మరిన్ని రెస్టారెంట్లు పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ఒంగోలు పట్టణంలో పాత మార్కెట్ సెంటర్లో సౌదీ అరేబియన్ మండి బిర్యానీ ప్రారంభించడం జరిగింది. అది కూడా మన ప్రియతమ నేత ఒంగోలు రాజకీయ రథసారథి మన ప్రియతమ వాసన్న చేతుల మీద గుండా జరగటం ఎంతో ఆనందదాయకం. అలాగే వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకత సంతరించుకున్న వంటకాలన్నీ కూడా ఈ రోజున ఇక్కడ ఈ రెస్టారెంట్లో పొందుపరిచి ప్రకాశం జిల్లా ప్రజలకి అందించడం జరుగుతుంది. దీనికి యజమానులైనటువంటి అమ్రుల్లా గారు మరియు సలీం గారు మరింత విజయం పదం వైపు నడవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. సలీం అరేబియన్ మండి రెస్టారెంట్ నూతనంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభోత్సవంగా ముందుగా ఈ రెస్టారెంట్ ఓనర్స్ సలీం మరియు అమ్రుల్లా ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒంగోలు పట్టణంలో సరికొత్త విధానంతో, అంటే అన్ని రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా వీళ్ళు అరేబియన్ మండీలో స్పెషల్గా ఐటమ్స్ కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తయారు చేసి ఒంగోలు ప్రజలకి ప్రియతమంగా అందరికీ ఆహ్వానించి, అదేవిధంగా ఒంగోలు పట్టణంలో భోజన ప్రియులందరికీ కూడా ప్రత్యేకమైన వంటకాలతో, కొత్త రుచులతో, సరికొత్త రుచులతో ఒంగోలు ప్రజలకు దగ్గర అయ్యే విధంగా ఈ రెస్టారెంట్ స్థాపించి, ముఖ్యంగా ఏంటంటే అరేబియన్ రెస్టారెంట్లో మటన్ జుర్బేన్, మటన్ మక్తూన్ అని కొత్త రకాలను కూడా ఇంట్రడ్యూస్ చేయడం, ఇప్పుడున్న మండి జ్యూసీ మండి ఇయే కాకుండా స్నాక్సే కాకుండా కొత్తగా అరేబియన్ డిజర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, నెల్లూరు బిర్యానీ
ప్రత్యేకంగా నెల్లూరు బిర్యానీ కూడా ఒంగోలులో మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఇంట్రడ్యూస్ రెస్టారెంట్లో రాబోయే రోజుల్లో మరికొన్ని కొత్త రుచులతో అలాగే కొత్త వంటలతో ఒంగోలు ప్రజలకి బాగా దగ్గర చేసుకునే విధంగా, అదేవిధంగా అందరికీ ఒంగోలు ప్రజలకి బాగా మంచి రుచులను అందిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ఒంగోలు పట్టణంలో మరి కొత్తగా ప్రతి ఒక్కరూ కూడా కొత్త వంటకాలతో ప్రతి ఒక్క రుచులు చూసి ఈ రెస్టారెంట్ ఓనర్స్కి బాగా తోడ్పాటుగా అందరూ కూడా సహకరించాలని, అలాగే వచ్చిన కస్టమర్లకు కూడా రెస్టారెంట్ యాజమాన్యం బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి మంచి టేస్ట్తో మంచి క్వాలిటీతో ఫుడ్ అందించాలని, రాబోయే రోజుల్లో మరిన్ని రెస్టారెంట్లు ఓపెన్ చేసి ఒంగోలులో దిగ్విజయంగా రెస్టారెంట్ వ్యాపారం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒంగోలులో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాసన్న గారు వచ్చి ఇది స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అది కాకుండా మా రెస్టారెంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చాలా అనేక విధమైన అరేబియన్ స్టైల్ మండీస్ హైదరాబాద్ నుంచి తెచ్చి ప్రత్యేక మాస్టర్లు వచ్చి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మా దగ్గర అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే మటన్ జుర్బేన్, ఇది చాలా స్పెషల్ అయిన ఆఫ్ఘనీ మండి ఇది. ప్లస్ అది కాకుండా మటన్ మఫ్తూన్ స్పెషల్ ఐటమ్సే, చికెన్ ఆఫ్ఘనీ ఉంది, మటన్ అల్ఫాహామ్ ఉంది, చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. అది కాకుండా డెజర్ట్స్లో వచ్చేసరికి స్పెషల్గా అరేబియన్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. డెజర్ట్స్లో కునాఫా ఉంది, స్పెషల్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. మీరందరూ తప్పకుండా ఇచ్చేసి అవన్నీ చూసి ఎట్లా ఉందో తెలియజేసి మా రెస్టారెంట్ని ఇంకా డెవలప్ అయ్యేలాగా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఒంగోలులో సలీం సౌదీ అరేబియన్ మండి రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది. దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. మేము మండి అన్ని చోట్ల దొరుకుతాయి, అన్ని చోట్ల మండి ఒక్కటే ఉండిద్ది. మా దగ్గర మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, సిట్టింగ్ కూడా లభించిద్ది. అన్నీ బయట మాస్టర్ల చేత సౌదీలో ట్రైనింగ్ అయ్యి ఇక్కడ మంది స్పెషల్ ఐటమ్స్ జురేబియను, అలాగే స్టార్టర్సు, ముగ్ధూము మొత్తం ఐటమ్స్ లభించును. మీరందరూ వచ్చి మా రెస్టారెంట్లో టేస్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే మహిళలకు పెద్దపీట వేశారని వైఎస్ఆర్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనిత గారు మాట్లాడుతూ కూడా పార్టీల గురించి, మహిళల గురించి వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకొని వైఎస్ఆర్సీపీని దోషిగా నిలబెట్టాలనే ఒక ఉద్దేశంతో ఆవిడ ప్రతి చోట మాట్లాడటం జరుగుతూ ఉంది. అలాగని అవి నిరూపితం అవుతున్నాయా అంటే ఒక్కటి కూడా నిరూపితం చేయలేకపోతూ ఉన్నారు. పచ్చ పత్రికలను అడ్డం పెట్టుకొని వాళ్ళు రాసే రాతల్ని జనంలోకి తీసుకెళ్ళి ఆ విష ప్రచారంతో రేపు 24లో గద్దెనెక్కాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆ పార్టీ నాయకత్వం మొత్తం ముందుకెళ్తూ ఉంది చంద్రబాబు గారి డైరెక్షన్లో. మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, చంద్రబాబు గారి హయాంలో మహిళలకి ఎంత మేర ప్రయారిటీ ఇచ్చారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కానివ్వండి లేకపోతే ఆయన సంక్షేమ పథకాల్లో కానివ్వండి మహిళలకి ఎంత పెద్దపీట వేసి మహిళలకి ఉన్నత భాగంలో ఆయన కూర్చోబెట్టడం అనేది అందరూ ఈ రోజున చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటివన్నీ కూడా జనంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ సంక్షేమ పథకాల దాటికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ మేనిఫెస్టో కానీ అవన్నీ కూడా కాపీ మేనిఫెస్టోగా పక్క రాష్ట్రాల నుంచి కొంత, మన రాష్ట్రం నుంచి కొంత ఏర్పరిచి ఒక మేనిఫెస్టోని తయారు చేసి జనంలోకి తీసుకెళ్లాలనేది వాళ్ళ చేస్తున్న ప్రస్తుత కార్యక్రమం. ఈ రోజున లోకేష్ గారు కూడా జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆయన కూడా ప్రతి ఒక్క చోట ఆయన చెప్తుంది ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తున్న మహిళలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఆయన రెట్టింపు చేసే విధంగా ఈరోజు చెప్తా ఉన్నారు. ఏదైతే పిల్లలకి చదువుకునే దాంట్లో కూడా అమ్మఒడి పథకంలో ఒక విద్యార్థికి జగనన్న పథకం ఇస్తుంటే ప్రతి కుటుంబంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కనుక వచ్చినట్లయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు మహిళలందరికీ కూడా వాళ్ళకి ఆర్థిక చేయూత ఇస్తారట.
మరి ఇన్ని సంక్షేమ పథకాలన్నీ మీరు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నారే, మరి జగన్ గారు ఇస్తున్న దాంట్లో మీరు రెట్టింపు కాదు ట్రిపుల్ చెప్తా ఉన్నారు. మరి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సంక్షేమ పథకాలు ఇచ్చి ఆయన ఆచరణలో పెట్టినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పేసి గగ్గోలు పెట్టారు. మరి ఇదే పథకాలని మీరు ఇన్ని రెట్లు అధికంగా ఇస్తామని మరి ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి అప్పుడు రాష్ట్రం సింగపూర్ అవుతుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పే ఈ కళ్ళబొల్లి మాటలన్నీ కూడా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం అప్పుల పాలైందని మీరు ఎంత గగ్గోలు పెట్టి అరుస్తున్నప్పటికీ కూడా ఆ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో కేంద్ర నివేదికలు ప్రజలందరి ముందు ఈ రోజున సోషల్ మీడియా సమక్షంగా అందరి సెల్ ఫోన్లలో ఉన్నాయి. అవి తీసుకున్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అప్పులు చేశారని చెప్పేసి మీరు అంటున్నారో ఆ అప్పుకి ప్రతి పైసాకి కూడా లెక్క ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. మరి మీరు చేసిన అప్పులకి ఎక్కడన్నా లెక్కలు చూపించగలుగుతారా? అవన్నీ కూడా సంక్షేమ పథకాల రూపంలో జనం దగ్గరికే వచ్చినాయి అవన్నీ కూడా. మరి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు ఎన్ని చెప్పినా జనం వినే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా మహిళా తల్లులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడతారు. మళ్ళా రేపు 24లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తారు. మహిళా తల్లులందరూ కూడా ఆయనకి అండదండగా వెన్నుదన్నుగా నిలబడతారని చెప్పేసి ఈ కళ్ళబొల్లి మాటలు నమ్మద్దని ప్రజానికాన్ని అందరినీ మేము కోరుకుంటా ఉన్నాం. ఆగస్టు 37 తేదీన రాజమహేంద్రవరంలో సంచార జాతుల స్వతంత్ర దినోత్సవ మహాసభను నిర్వహిస్తున్నట్టు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెంట్ర వీరన్న తెలిపారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మంగరాజు, భాగ్యమ్మ తదితరులు బాగున్నారు. Yes, now. మీడియా మిత్రులకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే సంచార జాతుల స్వతంత్ర దినోత్సవ మహాసభను రాజమహేంద్రవరంలో ఒక భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అన్ని జిల్లాల్లో, జిల్లా రాజధానిలో సంచార జాతుల స్వతంత్ర దినోత్సవం సభలను ఏర్పాటు చేస్తూ ఉంది సంచార జాతుల సంఘం అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎవరైతే భారతదేశంలో సంచార జాతులుగా రాజుల దగ్గర సైనికులుగా పనిచేసినటువంటి సంచార జాతులు ఎవరైతే ఉన్నారో హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, కళల్ని ప్రదర్శిస్తూ సంచార జాతులు సమాజానికి ఆదర్శంగా నిలబడినటువంటి సామాజిక వర్గాల్ని బ్రిటిష్ పాలకులు ఈ సంచార జాతులు కనుక ఉంటే మనకి రేపొద్దున పరిపాలనకి ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో, అణసవేయాలన్న ఉద్దేశంతో 1871 క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే చచ్చిపోయే ముసలివాడి దగ్గర నుంచి పుట్టిన పిల్లవాడి దగ్గర దాకా నేరస్తుడే. ఉదాహరణకి ఎక్కడైనా నేను ఒక దొమ్మర కులస్తున్నో, మొండిబండ కులస్తున్నో, లేకపోతే గంగిరెద్దుల కులస్తున్నో, ఒక ఇతర సంచార జాతికి సంబంధించినటువంటి కులస్తుని తెలితే తీసుకెళ్ళి చీకటి గదుల్లో బంధించి అక్కడ హతమార్చే పరిస్థితి ఆ చట్టం తీసుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. కానీ ఏదైతే బొంబాయి ప్రభుత్వం 1947లో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కులాలని కమిషన్ ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వానికి సూచిస్తే అప్పుడు అనంత సైన్ అయ్యంగార్ అనే ఒక మానవతావాదిని చైర్మన్గా నియమించి భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఈ జాతులన్నింటినీ కూడా నేరస్తు జాతులుగా ముద్ర వేయటం కరెక్ట్ కాదు, ఇది భారత రాజ్యాంగ విరుద్ధం,
ఈ జాతులను విముక్త జాతులుగా గుర్తింపు చేయాలని నొమాడిక్ ట్రైబ్స్, సిమీ నొమాడిక్ ట్రైబ్స్ అంటే సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, ఎవరైతే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ నుంచి వచ్చినటువంటి నేరస్తు జాతుల నుంచి విముక్త జాతులుగా గుర్తింపు చేస్తూ డినోటిఫైడ్ ట్రైబ్స్గా గుర్తిస్తూ 1952 ఆగస్టు 31వ తారీఖున సంచార జాతులు అన్నింటినీ కూడా ఆ రోజున మనుషులుగా గుర్తింపు చేసిన రోజు ఆగస్టు 31వ తారీఖు అనే విషయాన్ని సామాన్యంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ వివాదానికి సమర్థం. నమస్కారం.